నమస్తే అండి. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. దాదాపుగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే 3 రకాల స్నాక్స్ మీకు చేసి చూపిస్తానండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవు, అలాగే చాలా తొందరగా అయిపోతాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే మనకి కూడా ఉంచకుండా వాళ్ళే ఫినిష్ చేసేస్తారండి. అంత బాగుంటాయి. ఈ 3 రెసిపీస్కి కూడాను పైన లేయర్ చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇంకా 2 రెసిపీస్కి లోపల ఫిల్లింగ్ కూడా ఉంటుంది. ఇంకా వీడియోలని డీటెయిల్గా మీరు చూసేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కదండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే కళాయిలోని 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళకి తగినంత ఉప్పును వేసుకొని 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసి నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు 1 కప్పు గోధుమ రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ గోధుమ రవ్వని యూస్ చేస్తున్నాను ఇక్కడ. అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. గోధుమ నూక ఇలా ఉడికింది కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని ఈ నూకని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒకసారి చేత్తోని నీట్ చేసుకోవాలి. మరి క్రీమ్ లాగా ఏమీ నీట్ చేసుకోక్కర్లేదు, జస్ట్ పైన అలా నీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో 3 స్నాక్స్ చెప్తానని చెప్పాను కదండి, సో ఇదే డోతోని 3 స్నాక్స్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ వెరైటీ స్నాక్ ఎలా చేసుకోవాలంటే, కొంచెం ఈ డోని తీసుకొని, అదేనండి గోధుమ రవ్వని కొంచెం తీసుకొని చేతిలోని లైట్గా ఇలాగా కలుపుకొని ఒకసారి మధ్యలో చీజ్ని పెట్టుకోవాలి. చీజ్ నార్మల్గా మనకి షాప్స్లో యూస్ చేస్తాం కదండి, పిజ్జా మీద అది వేస్తాం, ఆ చీజ్ ఇది. ఆ చీజ్ని పెట్టుకొని మళ్ళీ ఎప్పటిలాగా ఈ రవ్వతోని చుట్టూ కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత చేతికి లైట్గా ఆయిల్ రాసుకొని రౌండ్గా దీన్ని చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాగే ఇంకొన్ని గోధుమ పిండిలో ఫిల్ చేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు సెకండ్ వెరైటీ స్నాక్ కోసం మళ్ళీ కొంచెం గోధుమ పిండిని తీసుకోవాలి. ఈసారి ముందు తీసుకునే దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. దీనికి కూడాను మధ్యలో ఇలా బౌల్ లాగా చేసి చీజ్ ఇంకా ఆలివ్స్తోని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఆలివ్స్ నేను గ్రీన్ ఆలివ్ ఇంకా బ్లాక్ ఆలివ్ 2 వేస్తున్నాను. ఇవి 2 వేయాలని ఏమీ లేదండి, మీ దగ్గర గ్రీన్ ఆలివ్స్ ఉంటే అవే వేసుకోండి, లేదా బ్లాక్ ఆలివ్స్ ఉంటే అదే వేసుకోండి. మార్కెట్లో మనకి బాటిల్స్లో దొరుకుతుంది కదండి ఆలివ్, అవి వెనిగర్లో నానబెట్టినవి ఉంటాయి, అవే యూస్ చేస్తున్నాను ఇందులోని. చీజ్ ఇంకా ఆలివ్స్ని గోధుమ రవ్వతో ఇలా కవర్ చేసేసుకోవాలి. ముందు చేసుకున్నాం కదా, సేమ్ దానికి చేసుకున్నట్టే చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అన్నీ అయిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు. ఫస్ట్ రెసిపీది ఇంకా సెకండ్ రెసిపీది రెండింటిని ఒక ప్లేట్లో ఇలా పెట్టాను. ఇంకా మూడో రెసిపీ ఉంది కదా, మూడో రెసిపీకి ఏంటంటే ఫిల్లింగ్ ఏమీ ఉండదండి. ఈ గోధుమ రవ్వవి చిన్న చిన్న పోర్షన్ చేసుకొని వీటిని చుట్టుకొని ఉంచుకోవాలి. వీటికి లైట్గా క్రాక్స్ వచ్చినా పర్వాలేదండి, ఫ్రై అయిపోతాయి. దాన్ని ఫిల్లింగ్ చేసుకున్నాం కదా చీజ్ వేసి, వాటికి మాత్రం క్రాక్స్ రాకూడదు. క్రాక్స్ వచ్చిందంటే చీజ్ లోపల పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసేటప్పుడు చీజ్ బయటకు వచ్చేస్తుంది. ఇలా అన్నీ చుట్టేసుకున్నాను కదా, ఇప్పుడు ఆయిల్ కూడా వేడైపోయింది. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫిల్లింగ్ లేకుండా చేసుకున్నాం కదా, ఫస్ట్ వాటిని ఫ్రై చేసేద్దాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టి వీటిని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇవి లోపల గుళ్ళగా వస్తాయి. లో ఫ్లేమ్లో పెట్టి కానీ ఫ్రై చేస్తే లోపల గుళ్ళగా రావు, ప్లస్ ఇంకా ఆయిల్ కూడా బాగా పీల్చేస్తాయి. ఈ కలర్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫిల్లింగ్ చేసుకుని ఉన్నాయి కదా, ఆ రెండింటిని కూడా ఒకేసారి ఈ ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను. వీటిని కూడాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి చేయడానికి నాకు 40 మినిట్స్ టైం అయితే పట్టిందండి. దాన్ని చేసిన తర్వాత తినడానికి 5 నిమిషాలు ప్లేట్ ఖాళీ అయిపోయింది. ఫిల్లింగ్ లేకుండా చేశాను కదా, అవైతే గుళ్ళగా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. అవి చట్నీతో కూడా తినొచ్చు. మనం ఇంట్లో పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ చేసుకుంటాం కదా, వాటితో తినొచ్చు. ఫిల్లింగ్ చేసుకున్నాం మాత్రం టమాటా సాస్ కానీ అలాంటివి వేటి అవసరం లేదు, డైరెక్ట్గా అలాగే తినొచ్చు, అలాగే బాగున్నాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.